నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇక 2024 లోక్సభ ఎన్నికలకు ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా వేగంగా అభ్యర్థులను ఎంపిక చేయడంలో తీవ్ర కసరత్తులో ఉన్నాయి. వేగంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే బీజేపీ 195 స్థానాలు అనౌన్స్ చేయగా కాంగ్రెస్ పార్టీ 39 స్థానాలు అనౌన్స్ చేసింది. మరి ఈ రోజు రెండు పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తును స్టార్ట్ చేశాయి. ఇటు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలోను అలాగే బీజేపీ ప్రధాన కార్యాలయంలో కూడా ఈ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చాలా వేగంగా జరుగుతుంది. అయితే ఈసారి తెలంగాణ చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇటు బీజేపీ, తెలంగాణ బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ మీద ఫుల్ గా కాన్సన్ట్రేషన్ చేశాయి. తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నాయి. మరి అయితే ఈసారి బరిలో మన సీనియర్ నేత వి హనుమంతరావు ఉంటున్నారా? ఆయన మనతో పాటే ఉన్నారు. ఆయన అడుగుదాం. ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మరి కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే బీజేపీకి కానీ ముఖ్యంగా దేశం మొత్తం మీద కూడా తెలంగాణని హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ నుంచి 10 స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ స్వీప్ చేయాలని భావిస్తుంది. అసలు ఎలా ఉండబోతుంది తెలంగాణలో ఈసారి? తెలంగాణ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుందంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ మేమే మూడోసారి వస్తామని వాళ్ళు అనుకున్నారు. ఈసారి బీజేపీ మార్కే గవర్నమెంట్ వస్తుందని వాళ్ళు చూశారు. ఇద్దరిని కాదని సోనియా గాంధీ 6 డిక్లరేషన్ అమలు చేస్తుందనే నమ్మికతో గతంలో తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చి తీరింది కాబట్టి 1200 మంది చనిపోతున్నారు. ఇక నో మోర్ క్యాజువాలిటీ అని ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కాబట్టి ఈ 6 డిక్లరేషన్ కూడా చేస్తారనే నమ్మికతో ప్రజలందరూ ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అందుగురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ ఒక పక్క దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఒక ఆలోచన వచ్చింది. అదే తెలంగాణలో నిన్నగాక మొన్న ఏదైతే నాయకత్వం 4 ఏళ్లలో వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ విధంగా అయిండు, ప్రజలు ఎందుకు మా వైపు చూస్తలేరు కాబట్టి వాళ్ళు కూడా ఒక పక్క బీజేపీ, ఇంకో పక్కగా బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ తెలంగాణలో చేస్తుంది అనేది నా ఉద్దేశం. అసెంబ్లీ ఎన్నికలు వేరు, కానీ లోక్సభలు అంటే 7 సెగ్మెంట్లు ఉంటాయి కాబట్టి ఆచి తూచి ఎవరిని పెడితే 7 అసెంబ్లీ నియోజకవర్గంలో పలుకుబడి ఉన్నదని తెలుసుకోవడానికి కొంత జాప్యం ఎందుకు జరుగుతుందంటే వీఆర్ సర్వేయింగ్, వీరు తెలుసుకుంటున్నాం ఎవరు బాగైతే ఈ డీట్ అయిన క్యాండిడేట్ అటు బీఆర్ఎస్ను అదేవిధంగా బీజేపీని ఎదుర్కోగలిగిన వ్యక్తి గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది నా ఉద్దేశం. ఇక అయితే మీరు ఈసారి ఇప్పటిదాకా అయితే రాజ్యసభ వస్తుంది అనుకున్నారు మీకు, కాకపోతే రాజ్యసభలో మీ పేరు రాలేదు, రేణుకా చౌదరికి వెళ్ళిపోయింది. మీరు కూడా ఖమ్మం ఆశిస్తున్నారు. మరి ఖమ్మం స్థానంలో ఖమ్మం నుంచి మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? నిజం చెప్పాలంటే నేను రాజ్యసభ గురించి అడగలేదు. ఎందుకంటే నా కాన్సన్ట్రేట్ ఒక్కటే, రాజీవ్ గాంధీ ఎప్పుడు తిరిగిన వ్యక్తిగా ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు గారు పిసిసి అధ్యక్షుడిగా 2 పర్యాయాలు కూడా అటు ట్రైబల్ ఏరియాలో ఇటు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఆ ప్రాంతంలో తిరిగాను కాబట్టి అక్కడ రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అనేది కృతనిశ్చయంతో 2019లో కూడా ట్రై చేశాను. అప్పుడు రాలేదు. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా 7-8 ఏళ్ల నుంచి అదే ప్రాంతంలో ఏఐసిసి ప్రోగ్రామ్స్ కానీ, బట్టి విక్రమార్క పాదయాత్ర కానీ, రేవంత్ రెడ్డి పాదయాత్రలో నేను అన్నింటిలో పార్టిసిపేట్ చేసిన, అక్కడ ప్రతి ఏఐసిసి ప్రోగ్రామ్ కూడా ఖమ్మంలో చేశాను కాబట్టి అక్కడనే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నా. నేను రాజ్యసభ అడగలేదు. ఎందుకంటే నాకు ఒకటే ఆలోచన ఉన్నది, తప్పనిసరిగా ఖమ్మంలో బడుగు బలైన వర్గాలకు రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా అక్కడ నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి పరిచయాలు ఉన్నాయి. అటు బడుగు బలైన వర్గాలు కాకుండా అగ్రకులాల వారు కూడా హనుమంతుడు వస్తే బాగుంటుంది, బాగా పనిచేయగలుగుతాడు, పేదోళ్ళ గురించి ఆలోచన చేస్తాడు, కార్యకర్తల గురించి ఆలోచన చేస్తాడు, ఎప్పుడు కూడా కార్యకర్తల గురించి పేదవారి గురించి ఆలోచన చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కువ కాన్సన్ట్రేట్ నేను ఖమ్మంలో చేశాను. అదేవిధంగా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు నిలబడితే నేను మొదలే చెప్పిన, వారు నిలబడితే నేను ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాను, నేను టికెట్ అడిగాను. వాళ్ళు నిలబడతలేరు కాబట్టి నేను అడుగుతున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ కేరళ నుంచి పోటీ చేస్తున్నారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తున్నారు,
సోనియా గాంధీ ఆల్రెడీ రాజ్యసభ రాజస్థాన్ నుంచి అయింది కాబట్టి నిజమైన న్యాయం అక్కడ 7 సీట్లు అసెంబ్లీలో ఉంటే 4 రిజర్వేషన్లో పోయింది ఎస్సీ ఎస్టీ, మిగిలిన 3 జనరల్లో కూడా అగ్రకులాలకే పోయింది. అదేవిధంగా ఇంకొక సీటు రాజ్యసభ కూడా అగ్రకులాలకు ఇచ్చింది కాబట్టి అక్కడ ప్రజలు అంటూరు ఈసారి బీసీలకు ఒక్క సీటు ఇవ్వలేదు కాబట్టి పార్లమెంట్ సీటు బీసీకే ఇవ్వాలి, హనుమంతరావుకి ఇవ్వాలని కోరుతున్నారు కాబట్టి నేను తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. హైకమాండ్ టికెట్ ఇస్తే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా గెలుస్తానేది నా ఉద్దేశం. అయితే ఖమ్మం పార్లమెంట్ స్థానం అనేది హాట్ సీట్. అది కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు ఖమ్మం పార్లమెంట్ 100% స్విప్ చేసే అవకాశం అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ తరుణంలో చాలా మంది డిప్యూటీ సీఎంఏ కానీ ఇంకా లోకల్ ఉన్నటువంటి మంత్రులు కానీ చాలా మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి సీటు కోసం హైకమాండ్ మీద డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరావుకి సాధ్యమవుతుందా? అక్కడ సాధ్యమవుతుందా కాదా కాదు, నేను పనిచేసిన నాకు న్యాయం చేయమని అంటున్నా. ఈ 5-6 ఏళ్ల నుంచి ఏ పదవి లేకుండా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కాదు, ఏ పదవి లేకుండా కూడా నిస్వార్థంగా పార్టీని బలోపేతం చేశా. డిఫరెన్సెస్ ఉంటే అప్పుడు మాణిక్ ఠాకూర్ చెప్పాడు అందరినీ కలపన్నా, అందరి ఇళ్లలోకి పోయా, అదేవిధంగా అందరినీ కలిపాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎక్కడ పాదయాత్ర చేస్తే అక్కడికి వెళ్ళా. అదేవిధంగా బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేసిన కనుక తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మిక ఉన్నది. అందులో ఇప్పటి వరకు కూడా ఒక బీసీకి ఇవ్వలేదు కాబట్టి బీసీ రిప్రజెంటేటివ్. ఒక పక్క రాహుల్ గాంధీ అంటున్నాడు వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నాడు, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అంటున్నాడు. అదేవిధంగా నేను పవర్లు వస్తే తప్పనిసరిగా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పిండు ట్విట్టర్లో. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు కాబట్టి ఆ విధంగా నాకు అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా గెలుస్తాను. రాహుల్ గాంధీ ఆలోచనను, రాజీవ్ గాంధీ ఆలోచనను ఆ ప్రాంతంలో ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్తున్నా. అన్నిటికంటే భద్రాచల రామస్వామి ఉన్నాడు, ఆ రాముని దగ్గర లాస్ట్ ఈ ఎలక్షన్లో పనిచేసి రామునికి రుణం తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఇంకా అసలు విషయానికి వస్తే బీజేపీ ఎక్కువ దాదాపుగా 195 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసేసింది బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం 39 మంది అభ్యర్థులు మాత్రమే అనౌన్స్ చేసింది. అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి కారణం ఏంటి? మీ దగ్గర లేదా? జాప్యం ఏమి కాదు, కానీ వాళ్ళు కూడా మొన్న మీటింగ్ పెడతాను పోస్ట్పోన్ చేసుకున్నారా లేదా? వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు, మేము కూడా సర్వే చేస్తున్నాం. తప్పనిసరిగా ధీటమైనటువంటి క్యాండిడేట్లను పెట్టి 14 సీట్లన్నా గెలవాలనేది మా ఉద్దేశం. అవుట్ ఆఫ్ 17లో 14 గెలవాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన, అదే ఆలోచన నాది కూడా. తప్పనిసరిగా అందరూ కలుస్తాం, యునైటెడ్గా కాంగ్రెస్ని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది మా కోరిక. అప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.